సిఓపిడిలో ఎవరికైనా ఆయాసం వస్తే లేదంటే దగ్గు వస్తే మైండ్లో ఏం పెట్టుకుంటారంటే నాకు ఆయాసం వస్తుంది, దాని నుంచి మనం నడవడం పాసిబుల్ లేదా అట్లా ఒక మెంటల్ స్టేట్లో వెళ్తారు. అది యాక్చువల్గా తప్పు. ఇప్పుడు ఒకవేళ మీరు మీ రొటీన్ పని చేయలేదు లేదంటే మీ ఎక్సర్సైజ్ చేయలేదంటే మీ మసిల్స్ కూడా వీక్ అయిపోతుంది. సో అందుకే ఎవరికైనా సిఓపిడి ఉంటే ఆ పేషెంట్స్లో కూడా మన రొటీన్ పని చేయడం అంటే చాలా ఇంపార్టెంట్. అట్లా రొటీన్ పని చేయడం కోసం మన దగ్గర రీహాబిలిటేషన్ అంటే ఒక థెరపీ కూడా ఉంది. ఇప్పుడు మనకి ఎట్లా ఫ్రాక్చర్ అయితే మన రీహాబిలిటేషన్ చేస్తానో అట్లా మనకు సిఓపిడిలో లంగ్స్ చాలా వీక్ అయిపోతుంది. అట్లా మన వీక్ అయిపోయితే ఆ లంగ్ కండిషన్ ఇంప్రూవ్ చేయడం కోసం లేదంటే మన శ్వాస మసిల్స్ ఫంక్షనింగ్ ఇంప్రూవ్ చేయడం కోసం పల్మనరీ రీహాబిలిటేషన్ అంటే ఒక టెక్నిక్ ఉంది. ఆ పల్మనరీ రీహాబిలిటేషన్లో మీ లంగ్ ఇంప్రూవ్ చేయడం కోసం ఎక్సర్సైజ్, దాని తర్వాత ప్రాణాయామం, దాని తర్వాత సోషల్ కౌన్సిలింగ్ ఇదన్నీ ఇంక్లూడ్ అవుతుంది. సో అట్లా ఏదైనా సిఓపిడి పేషెంట్స్ మన ప్రాపర్గా రీహాబిలిటేషన్ చేయించుకుంటే చాలా వరకు ఆ సిమ్టమ్స్ నుంచి రిలీఫ్ రావడం ఛాన్సెస్ ఎక్కువ ఉంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.